చాలా క్లిప్స్ అయితే మిస్ చేశా గానీ రాజంపేటకి వెళ్ళిన వెంటనే మిస్టర్ సాయి దగ్గరికి వెళ్ళాను అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ మామని పలకరిద్దామని. ఆయన నన్ను సడన్ గా చూసరికి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఈయనకే కాదు చాలా మందికి నేను ఉండింది అక్కడ 9 రోజులైనా కొంతమంది బాగా మిస్ అయినారు, ఇంకొంతమంది చాలా బాధపడినారు. ఇంకా రెస్ట్ తీసుకొని సుదర్శన్ గారికి కాల్ చేసా వచ్చాడు. ఇద్దరం తిరిగాము. మా డిగ్రీ కాలేజ్ వెనకలో ఒక షాప్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళి కూర్చుంటే మన రాజంపేట బిల్లోడు కన వచ్చాడు. అతడైతే నాకు వీడియో చూపిస్తున్నాడు అనమాట. మన రాజంపేటని ట్రోల్ చేస్తున్నారు ఎవరు అని చెప్పని. ఇంకా ఆ ట్రోల్స్ అన్ని చూసి కొంతసేపు నవ్వుకున్నా. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరాము. మళ్ళా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వచ్చా. నేను బెంగళూరుకి వెళ్లే ముందు ఎక్కువ తిరిగింది అయితే నరసింహతో సాయితోనే. చెప్పాల్సిన అవసరం లేదు. 9 రోజులు అయితే వీళ్ళని చాలా మిస్ అయ్యి ఉంటారు. అందుకని చెప్పి కాసేపు అట్లా తిరిగేసాము అనమాట. కాసేపు చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము. ఎగ్జాక్ట్ గా నైట్ అయితే 1:30 అవుతుంది. ఈ టైంలో పోలీసు వాళ్ళు పట్టుకుంటే వదలరని చెప్పి అదే పనిగా చూసుకుంటా పోతున్నాము. మా వాళ్ళు అయితే ఈ టైంలో కూడా వీడియో చేయాల్సిన అవసరం ఏమున్నదిరా అని చెప్పి అంటున్నారు. ఈ టైంలో నన్ను డ్రాప్ చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరు పోవడం ఇంకొక ఎత్తు. మొత్తానికి నేనైతే సేఫ్ అయినా వాళ్ళు అయితే పాపం భయపడతా పోతున్నారు. కనీసం ఇద్దరికి లైసెన్సులు కూడా లేవు. మెయిన్ ముఖ్యంగా బండి గార్సీ లేదు, అదే వాళ్ళ పెద్ద భయము. వీళ్ళతోనే కాదు మామ, రాజంపేటలో నన్ను ఫాలో అవుతున్నారు కదా, మీతో కూడా టైం స్పెండ్ చేస్తా.